ఘోరం చూడండి ఇది. అసలు కారు డ్రైవ్ చేసేటప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందట, అదుపు తప్పి కాలువలో పడిపోయారు. ఘోరం. బయలుదేరే ముందు కారులో కృష్ణవేణి, ప్రవీణ్, సాయి చైత్ర తీసుకున్న సెల్ఫీ అట. నీట మునిగి తండ్రి, కుమారుడు, కుమార్తె మృతి. అరే రే రే, ఆమె ఒక్కది బయటపడ్డది పాపం. ఎంత భయంకరమైన ట్రాజడీ చూడండి. కుమారుణ్ణి బయటకు విసిరి తాను కూడా బయటకు దూకిన భార్య. ఆమె ప్రాణాలు నిలిచిన బాబు మాత్రం దక్కలే. వరంగల్ జిల్లా కొంకపాక శివారులో ఘటన. ఇప్పుడు ఒక్కతే అయిపోయింది పాపం ఆమె. వారాంతపు సెలవుల్లో తల్లిదండ్రులతో గడిపేందుకు భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి కారులో సొంతూరికి బయలుదేరిన ఉద్యోగికి మార్గ మధ్యలో ఛాతీ నొప్పి వచ్చింది. ఆసుపత్రి వెళ్లేందుకు కారు వెనక్కి తిప్పుతుండగా ప్రమాదవశాత్తు ఎస్ఆర్ఎస్పి కాలువలోకి నడిపేశారు. ఆ టెన్షను, వెనకాల ఏముందో చూసుకోలేదు, వెళ్ళాలని చెప్పి వెనక ముందు ఏందో చూసుకోకపోతే నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అతనితో పాటు కుమార్తె, కుమారుడు సైతం చనిపోయారు. ప్రమాదాన్ని పసిగట్టిన భార్య కుమారుణ్ణి బయటకు విసిరేసి తాను కూడా నీటిలోకి దూకింది. కానీ ఆమె ప్రాణాలతో బయటపడగా కుమారుడు మాత్రం నీటిలో మునిగిపోయాడు. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివారులో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్ కుమార్ 40 ఏండ్లు, కృష్ణవేణి దంపతులకు కుమార్తె సాయి చైత్ర, కుమారుడు సాయివర్ధన్ ఉన్నారు. ప్రవీణ్ హన్మకొండలో LIC గృహ రుణాల విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. ఏది మన హోమ్ లోన్ లాంట్లో. శనివారం కుటుంబంతో కలిసి స్వగ్రామానికి బయలుదేరగా కొంకపాకకు శివారులోకి రాగానే మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఛాతీ నొప్పి వచ్చింది. తిరిగి వరంగల్లోని ఆసుపత్రికి వెళ్దామని భార్య చెప్పడంతో కారును వెనక్కి తిప్పారు. ఈ క్రమంలో నొప్పి తీవ్రమవడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న SRSP కాలువలోకి దూసుకెళ్లింది. అంతకుముందు కృష్ణవేణి తన ఒడిలో ఉన్న బాబును ముందు డోర్ నుంచి రహదారిపైకి విసిరేసే ప్రయత్నం చేయగా అతను నీటిలో పడిపోయిందట. అనంతరం ఆమె కాలువలోకి దూకారు. పక్కనే ఉన్న స్థానికులు తాళ్ల సాయంతో ఆమెను కాపాడారు. కారు పడ్డ ప్రదేశానికి సమీపంలోనే సాయివర్ధన్ మృతదేహాన్ని గుర్తించారు. కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో కారు 100 మీటర్ల వరకు కొట్టుకుపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. కారులోనే తండ్రి, కుమార్తెలు విగత జీవులుగా కనిపించారు. ప్రవీణ్ సోదరుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ రాజగోపాల్ వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఈ తరహా ప్రమాదం జరగడం రెండోసారి. 2021 ఫిబ్రవరి 10వ తేదీన ఒక వాహనం కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో కూడా 3 ప్రాణాలు కోల్పోయారు. మరి ఏం చేసిందండి అధికారులు, గవర్నమెంట్? దుర్మార్గులు. కొడుకును కాపాడాను అనుకున్నా, కారు అద్దం కిందకు ఉండడంతో వెంటనే బాబును బయటకు విసిరేసి తాను కూడా దూకాను. కొడుకునైనా కాపాడుకున్నాను అని భావించాను. తీరా బయటకు వచ్చి చూస్తే అతను కూడా నాకు దక్కకుండా పోయాడంటూ కృష్ణవేణి సాయివర్ధన్ మృతదేహాన్ని హత్తుకొని బోరున విలపిస్తుండడం చూపరులను కంటతడి పెట్టించింది. కుటుంబం మొత్తాన్ని కోల్పోయాక ఇక తాను ఎవరి కోసం బతకాలి అని గుండెల వెసేలా రోధించారు. ఊరికి రాకుంటే మీ ప్రాణాలు పోకుండే బిడ్డ అని ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులు పద్మ, సారంగపాణిలు విలపించారు. ఏం దారుణం అండి పాపం. బాబు చనిపోయిన బాబుని ఆమె ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏడుస్తున్నది చూడండి. ఇప్పుడు ఆ ఫస్ట్ ప్రమాదం జరిగినప్పుడే అక్కడ ఏర్పాట్లు చేసిండు ఇవాళ ఆ కుటుంబం బతికేది.